ఓకే ఓకే, ఒక్క నిమిషం నరసింహారెడ్డి గారు, ఆయన ఏమంటారంటే విమానాలు కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి, మరి అట్లా అని పెంచకుండా ఉంటాం, ఎంతకాలం రోడ్లు పెంచకుండా ఉంటామని అంటున్నారు. నేను అందుకే అంటున్నా, మనము ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడితే మనము క్రియేట్ చేస్తున్న మౌలిక సదుపాయాలు ఎవరికి ఉపయోగపడుతున్నాయి అనేది మనం చూడాలి. ఇప్పుడు ఈ విషయంలో నేను వాళ్ళు ఎమ్మెల్యే గారు ఉన్నారు కనుక చెప్తున్నాను. నేను అంటే ఈ చేవెళ్ళ రోడ్ లో నేను లేను కానీ మేము మొదటి నుంచి కూడా రోడ్డు విస్తరణ చెట్లను కాపాడుకుంటూ చేయండి అంటే రోడ్ డిజైన్ చేయమన్నాం. ఇప్పుడు ఈ విషయంలో ఎన్జిటి ముందు కొత్త డిజైన్ ఇచ్చిండ్రు. సరే 950 మర్రి చెట్లలో దాదాపు 800 కాపాడతామని చెప్పారు కాబట్టి అది మంచి డిజైన్ అని ఒప్పుకున్నాము. ఇంకోటి కానీ ఒప్పుకోవడానికి ఇంత టైం పట్టింది. 6 సంవత్సరాల క్రితమే, నేను 6 సంవత్సరాల క్రితమే అయిందా ల్యాండ్ అక్విజిషన్ యాదవ్ గారు? 5 years అయిపోయింది. 5 సంవత్సరాలు పట్టింది ఒప్పుకోవడానికి, మరి ఎట్లా? దానికి కారణం వాళ్ళు డిజైన్ ఇవ్వలే కదా. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు డిజైన్ ఇవ్వాలి. వాళ్ళ డిజైన్ దీనికి అనుకూలంగా చెట్లను కాపాడుకుంటూ రోడ్డు విస్తరణ ఎట్లా చేస్తామనే డిజైన్ ఇచ్చేసి ఉంటే అప్పుడే అయిపోయేది. ఇప్పటిదాకా 4 ఏళ్ళు లేట్ ఎందుకు అవుతుండే? ఓకే, డిజైన్ ఎందుకు ఆలస్యమైంది యాదవ్ గారు? అది నేషనల్ హైవే వాళ్ళకి తెలుసండి. నేషనల్ హైవే అంటే మీరు ఫాలో అప్ చేశారా? నేషనల్ హైవే అథారిటీకి వెళ్ళి రిక్వెస్ట్ చేశారా? మాట్లాడారు. ఓకే, మాట్లాడినా పెద్దగా ఇంత టైం పట్టింది మాట్లాడంగా. భరత్ గారు, ఇప్పుడు డిజైన్ చాలా ముఖ్యము. నేషనల్ హైవేస్ అన్ని కూడా మనం స్పీడ్ విస్తరణ ఎందుకు చేస్తున్నాం మీరు అన్నారు కదా, సమయం తగ్గించడం స్పీడ్ కొరకు. ఆ స్పీడ్ కొరకు డిజైన్ చేసేటప్పుడు సేఫ్టీకి అనుగుణంగా డిజైన్ చేస్తున్నారా లేదా అది చూడాలి. దానికి చాలా ముఖ్యమైన భూమిక వహించేది చెట్లు. మనం చెట్లను ఒక క్రాష్ బ్యారియర్ గా మనం చూడొచ్చు. ఇంకా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ నాగ్పూర్ రోడ్ లో అది 8 లేన్లు విస్తరిస్తే ఇప్పుడు ఆదిలాబాద్ ప్రాంతంలో అక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయని అక్కడ గ్రామస్తులు ధర్నాలు చేస్తున్నారు. మహబూబ్ నగర్ రోడ్ లో గ్రామస్తులు వాళ్ళ రోడ్డు తీసుకున్నారు, వాళ్ళ పొలాలు పోయినాయి. ఇప్పుడు రోడ్ పక్కన ఉంటే ఒక గ్రామంలో అయితే దాదాపు 50 నుంచి 60 మంది మగవాళ్ళు ఈ హైవేలో స్పీడ్ వల్ల చనిపోయినారు. అందుకే రోడ్ డిజైన్ చేయమని కోర్టుకు వెళ్తే ఇప్పుడు మేమేం చేయలేమని నేషనల్ హైవే అథారిటీ ఒప్పుకున్నారు. ఇది ఇప్పుడు కాదు, 5-6 ఏళ్ళు అయింది. అంటే డిజైన్ ఒకటి. రెండోది విస్తరణ వల్ల బాగుపడేది ఎవరు? మనకి ఇంకా ఎక్కువ ఆర్టీసీ బస్సులు పెరుగుతాయా? పెంచితే మంచిదే. ఇప్పుడు మీరేమో ఇరుకు అంటున్నారు. ఇరుకులో బస్సెస్ ఎన్ని బస్సులు మూవ్ అవుతున్నాయి? రేపు పొద్దున విస్తరించినాక బస్సుల సంఖ్య ఎందుకు తగ్గుతుంది? ఈ ప్రశ్న మనం వేయాలి కదా. మీరు అంటున్న ఇప్పుడు ఇక పర్సనల్ వెహికల్స్ ఎవరు ఆపలేరు లేండి. పర్సనల్ వెహికల్స్ కార్లు వాటిని అయితే ఆపలేరు కదా. మరి బస్సులు తగ్గుతున్నాయి. బస్సులే కాదు, ఇప్పుడు ప్రతి ఇంట్లో 4 కార్లు అయినాయి. ఆర్థికంగా అన్ని అభివృద్ధి చెందుతున్న సందర్భం లోపల ప్రతి ఇంట్లో కూడా 4 కార్లు అయినాయి. ఏం చేస్తారు మళ్ళీ? ప్రతి గ్రామంలో కూడా వెహికల్స్ పెరుగుతున్నాయి. అదే వెహికల్స్ పెరుగుతున్నాయి, బస్సులు తగ్గుతున్నాయి. అది సమస్య. బస్సుల సంఖ్య మనము మీరు ఈ హైవేలన్నీ చూడండి. ఈ ఊర్లో ఉన్న వాళ్ళకి ఆ హైవే ఎంబటి ఉన్న వాళ్ళకి బస్సులు లేవు. మీరు అది గమనించండి. మీరు విస్తరించడం వల్ల రంగారెడ్డి జిల్లా అభివృద్ధి జరుగుతుంది. బస్సులు ఉన్నాయి, బస్సులు ఎందుకు లేవు? తగ్గినాయి యాదయ్య గారు. గత 10 ఏళ్లలో మనకు 3500 బస్సుల నుంచి ఇప్పుడు 1828 బస్సులే ఉన్నాయి. మీరు ఏ హైవే అన్నా చూడండి, వాళ్ళకి ఆ బస్సులు లేక ఆటోలలో 8 మంది 9 మంది ప్రయాణిస్తున్న పరిస్థితి. బస్సుల సంఖ్య తగ్గుతుంది. ఎందుకు?
హైవే మీద పెట్టుబడి పెట్టి ఈ హైవేలు ఎస్యూల కొరకు వీళ్ళ కొరకు వాళ్ళ కొరకు అని పెడుతున్నారు తప్పితే సామాన్య జనము బస్సుల్లో ఇంకా మంచిగా ప్రయాణం సేఫ్ గా చేయడానికి హైవే డిజైన్ ఆ విధంగా లేదు. అది మనం ఎందుకు చర్చించట్లేదు? చర్చించాలి. అది వీళ్ళ ఎవరి కొరకు విస్తరిస్తున్నారు? ఇప్పుడు మీరు విస్తరణ అసలు వద్దంటారా నరసింహారెడ్డి గారు? అసలు విస్తరణ రోడ్లు పెంచొద్దంటారా? హైవేస్ 4 లైన్ 6 లైన్ చేయొద్దంటారా? డిజైన్ అంటున్నా నేను. డిజైన్ మన అవసరాలు, ఎవరి అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేస్తాము. ఇప్పుడు మీరు ప్రజల అవసరాలకు అనుగుణంగా చేస్తామంటారు. అదే సామాన్య ప్రజలకు అనుగుణంగా చేయండి. ఎస్యూవీల కొరకు కార్లు స్పీడ్ గా పోవడానికి కొరకు చేయొద్దు అనేది మనం మొదటి నుంచి చెప్తున్నాం. ఇప్పుడు ఎవరు చేసిన ప్రజల కోసం సామాన్య ప్రజల ఇల్లు ఎవరికైనా ప్రజల సౌకర్యార్థమే కదా రోడ్లు విస్తరించేది. మీరు అదే నేను యాదయ్య గారు, మీరు 7 రోడ్లు అధ్యయనం చేయించండి ప్రభుత్వం తోటి. 7 రోడ్లలో చేవెళ్ళ రోడ్డు తప్పితే మిగతా అన్ని విస్తరణ అయిపోయింది. ఆ విస్తరణలో సరే చెట్లు మేము ప్రొటెస్ట్ చేసినా కూడా విస్తరణ జరిగిపోయింది. దానివల్ల విస్తరణ ఆగలేదు. కానీ నేనేమంటున్నా అంటే ఈ చెట్లు సమస్య ఒకటైతే విస్తరణ వల్ల సామాన్య జనం ఇంకా ఇక్కట్లలో పడుతున్నారు. అది మనం చెట్లు కూడా చాలా పరిస్థితి అయింది. 100 ఏళ్ళు దాటిపోయినాయి. కొన్ని చెట్లు ఆటోమేటిక్ గా పడిపోయి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా రోడ్లు చెట్లు కూడా పడిపోతున్నాయి. వాటంతల అవి కూడా పడిపోతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎంతో మంది కూడా చెట్లు పడిపోయి చనిపోయిన ఉన్నారు. అంటే చెట్లు వద్దంటారా? క్లైమేట్ చేంజ్ ప్రపంచ వాతావరణ సదస్సు జరుగుతుంది. చెట్లు వద్దనే దశకి మనం 2025 చేరినామా? మన పాలకులు ఎమ్మెల్యేలు ఆలోచనకు వచ్చారా? చెట్లు వద్దు, చెట్ల వల్ల చెట్లు ఎందుకు? చెట్లు ఎవరి కొరకండి? చెట్లు ఆ స్థానిక ప్రజల కొరకే కదా. వాళ్ళ పొద్దున సేద తీరడానికి చెట్లే కదా. సార్ నేను చెప్తున్నది ఏంటంటే చేవెళ్ళ ప్రాంతం లోపల చెట్లు కొన్ని పడిపోతున్నాయని చెప్తున్నా. చెట్లు పడిపోతున్నాయి పక్కన పెట్టండి యాదయ్య గారు. ఇన్ని చెట్లు ఉంటే రహదారి ఎంబట ప్రయాణించే సైకిళ్ళ వాళ్ళు కావచ్చు, కూలీ వాళ్ళు కావచ్చు, వ్యవసాయ కూలీలు కావచ్చు, ప్రభుత్వం కూడా ఎన్నో చెట్లు పెడుతున్నది. మరి చెట్లు పెట్టే ప్రభుత్వము ఉన్న చెట్లు చాలా చెట్లు పెట్టడం జరిగింది. అందుకే వర్షాలు ఎక్కువ వస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా చెట్ల పెంపకంకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నది. యాదయ్య గారు చూద్దాం బ్యాలెన్స్. నరసింహారెడ్డి గారు, యాదయ్య గారు, థ్యాంక్ యూ. మొత్తానికి ఎన్విరాన్మెంట్ ను డెవలప్మెంట్ రెండింటి బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. రెహానా, నాకైతే ఇక్కడ చేవెళ్ళ సంబంధించిన కేసులో అయితే ఆ రహదారి అయితే చిన్న బుడ్డ పల్లెటూరు కూడా అంతకంటే పెద్ద రహదారి ఉంటుంది, పెద్ద నేషనల్ హైవే. మిగతా అన్ని జిల్లాలకు మంచి కొంత వాస్తవమే. ఎక్కువ 4 లేన్ 8 లేన్ ఉన్నంత మాత్రాన యాక్సిడెంట్స్ కావని ఏం లేదు. అక్కడ కూడా అవుటర్ రింగ్ రోడ్లో యాక్సిడెంట్ కావద్దు కదా, అవుతున్నాయి. ఓవర్ స్పీడ్ వల్ల కూడా అవుతున్నాయి. బట్ మినిమం, ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో, ఫాస్ట్ ప్రపంచంలో మంచి రోడ్స్ అన్నది ప్రజల హక్కు. 4 లేన్ అక్కడ అది డిజర్వ్డ్. అక్కడ ఎట్లాగో మర్రి చెట్లను వాటిని ట్రాన్స్లోకేట్ చేస్తామంటారు. ఎన్విరాన్మెంట్ కావాలి, అది ఎట్ ది సేమ్ టైం మనుషుల ప్రాణాలు కూడా ఇంపార్టెంటే.